హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే మా విలేజ్కి వెళ్తున్నామండి. మా పొలాలన్నీ మీకు చూపిస్తాము ఈరోజు. ఎండ వల్లనో ఏమో ఆఫ్ చేసి చాలా దిగాను. ఊర్లేకైతే వచ్చేసామండి, దిగేసాము. ఇది గవర్నమెంట్ స్కూల్ అండి, నేను ఇక్కడే చదివింది. పిల్లలు అందరూ చాలా బాగా ఆడుకుంటున్నారు. ముందైతే రైస్ పెట్టేది లేదండి, ఇప్పుడు పిల్లలందరికీ రైస్ కూడా ఇక్కడే తయారు చేసి పెడుతున్నారు. మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మా ఆయన మేము అందరం వెళ్ళామండి, ఫ్యామిలీ అంతా. చేపలు పడతాండి. వర్షం వల్ల చాలా చిక్కడ బుడద, నడవలేకపోయాము. చాలా అంటే చాలా వర్షం వచ్చేసింది. ట్రాక్టర్తో పొలాన్ని దున్నిస్తుంటే అది కూడా ఇరక్కపోయిందంట. ఇక్కడ 2-3 సార్లు లేపి ఆయన వెళ్ళిపోయినానంట ట్రాక్టర్ ఆయన. చూడండి మా అన్న అక్కడ. మా అన్నగారి ఆవులండి, అతను వాళ్ళ అబ్బాయి చిన్న కొడుకు. చూడండి మా పొలంలో వర్షం నీళ్ళు ఎలా ఉన్నాయో. ఏ పంట వేసినా పాడైపోతుందని ఏమీ వేయలేదండి. అక్కడైతే రేణిపల్లి చెట్టు ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. చూడండి చాలా కాయలు అయితే వచ్చాయండి. రేణిపళ్ళు అన్నీ కోసి చూపిస్తాము. సీతాఫలం చెట్టు ఉంది, అక్కడే చిగురు చెట్టు, అన్నీ అన్న కోస్తాడండి. చూడండి చాలా అయితే సీతాఫలం చెట్లు అయితే ఉన్నాయి. పండ్లండి ఇవన్నీ చాలా కాసేవి. చూడండి మా అన్న వెళ్తున్నాడు. అలాగే సీతాఫలం కాయలు చెట్టు కాటికి కూడా వెళ్తున్నాడు. చూడండి కాయలు అయితే చాలా వచ్చేసినాయి సీతాఫలం, కానీ ఉడతలన్నీ చాలా తినేసినాయి. చూడండి మా అన్న కొడుకు అక్కడ. మా అన్న కాయలు అన్నీ పీకుతాడు, చూపిస్తాను చూడండి. రేణి చెట్టు, చిగురు చెట్టు, చాలా చెట్లు ఉన్నాయి కదా, అందులో సీతాఫలం చెట్టు కూడా పడిందండి. కాయలు పీకుదామని వెళ్తున్నాడు మా అన్న. కాయ పట్టుకుంటానే కొమ్మే ఊడి చేతిలోకి వచ్చేస్తుంది. చాలా పెల్సుగా ఉన్నాయి కాయలు అయితే, చాలా తెల్లగా తేరిపినాయి. ఉడతలు అయితే చాలా తినేసాయండి. చూడండి మా అన్న కాయ పెరుకుతాడు, కొమ్మే వచ్చేసింది. చాలా ఉడతలు తినేసినాయి కాయలు. చాలా పెలుసుగా నీడ వల్ల పట్టుకుంటానే కొమ్మ ఊడి చేతికి వచ్చేస్తుంది. చూడండి ఉడత ఎలా తినేసాయో కాయలన్నీ. వీళ్ళైతే మా అన్నోళ్ళు అయితే ఈ కాయలు తినరండి, చాలా ఉడతలు అయితే తినేసాయి. ఎప్పుడన్నా మేము పోతేనే మాకు కాయలు అన్న కోసి ఇచ్చేసేది. అట్లా తెల్లగా ఉంటేనే కాయ చెట్లోనే మాగితేనేనండి మా అన్న పెరికేది, లేకంటే పెరకడు. కొంచెం తెరకపోయినా నాకు వల్ల కాదు, పెరకను మీరే పెరుక్కోండి అంటాడు మా అన్న కొడుకండి. కొమ్మలన్నీ ఊడిపోయిన తర్వాత కాయలన్నీ కోసి బ్యాగ్లో వేస్తున్నాడు. ఏ గాల్లో మీరే పెరుక్కోండి అమ్మా, తెల్లగా నేను పెరికేదంట అన్నాడు మా ఆయన. మా అక్కోళ్ళు అయితే మా కూతురు మా అక్క వాళ్ళు పెరుకుతారని నేను మా ఆయనను కొంచెం బయలుదేరుతున్నా. చూడండి ఉడతలు ఎలా తినేసాయో. కింద కూడా పెరిగి
ఇదైతే ఒడ్లు బండి అండి. మేము వరి కోసినప్పుడు పంట అంతా ఇక్కడ తెచ్చి వేసి చూడు వీడియో. కుప్పలు అయితే వేసి కొడతా అన్నారు చిన్నప్పుడు. ఇది మా పొలంలో ఏవి కాసినా ఈ బండ పైన వేసుకొని మేము తయారీ చేసుకొని ఇంటికి తీసుకొని వెళ్తామండి. ఇప్పుడైతే మేము మా వరిమడి దగ్గరికి అయితే మా అన్న తీసుకొని పోతున్నాడండి. ఈ బండ దాటి పైన అలా పైకి ఇంకా వెళ్ళాలి. చింతకాయలు చూస్తున్నారు, చింతకాయలు చూడండి, సీతాఫలం చెట్లు. వరిమడి దగ్గరికి వెళ్ళే మధ్యలో ఇంకా ఉన్నాయండి సీతాఫలం చెట్లు. ఇంకా చూస్తున్నాము, సీతాఫలం చాలా ఉన్నాయి. అక్కడైతే చెట్లు చూపిస్తాను చూడండి ఎలా ఉందో. కాయ చాలా వైట్గా మాగిపోయిందండి. అక్కడే కాయలు అయితే ఉన్నాయి కానీ తేరిన్లా సరిగా తెల్లగా వచ్చేలా, కానీ వచ్చే లోపల ఉడతలన్నీ తినేస్తాయి వైట్గా వచ్చే లోపల. అటు పోదాం బైక్ అటుకే. బుడతలో నడిచేదానికి చాలా కష్టంగా ఉంది. అక్కడైతే కాకి ఎగురుతా ఉంది, అది తేలేదండి. మా ఎక్కడ ఫీల్ అయింది కానీ నేను అది గమనించలేదు. నేను దాన్ని బురదలో నడుచుకొని వెళ్ళాలంటే కష్టం కదా. ఇది మిడిల్లో వచ్చేదంతా మా పెద్దనాయన వాళ్ళది పొలం అండి. మా పొలానికి వెళ్ళాలంటే ఇంకా కొంచెం దూరం ఉంటుంది. ఇదంతా మా పెద్దనాయన వాళ్ళది, మా నాన్నగారు వాళ్ళ అన్నగారిదండి ఇది పొలము. మాది ఇంకా కొంచెం ముందరకు అయితే వెళ్ళాలి, కాలువ దాటుకొని. ఇది చెరువు నిండిపోయి వచ్చే నీళ్ళు, కాలువలో వచ్చే నీళ్ళండి. ఈ కాలువలో మేము చిన్నప్పుడు చాలా చిన్న చిన్న చేపలు చాలా పడతా ఉన్నాము. చాలా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఈ పొలాలన్నీ బాగా తిరుగుతున్నాము. చాలా బాగా చేపలు పట్టుకొని. మా అన్న చూడండి, ఇక్కడ కూడా ఏదో సీతాఫలంకాయ అంటే పిక్కొని వచ్చేసాడు. చూడండి కాయ ఎంత తెల్లగా ఉందో. ఒక చేను దాటి వెళ్ళాలండి మా వరిమడి దగ్గరికి. వర్షం అప్పుడు లేనందువల్ల తక్కువగా వేసామండి వరిమడి. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. చాలా స్పీడ్గా వెళ్ళిపోతాడండి మా అన్న. మా అన్నతో రీచ్ కాలేము, మనమైతే స్లో. ఇదే అండి మా బావి. చూడండి వాటర్ ఎలా వచ్చేసాయి. ఎక్కువ వర్షాల వల్ల ఎక్కువ వచ్చేసాయండి వాటరు. ఇది ఇక్కడ నుంచి ఆ కింద దిగుబడి అంతా మాది వరిమడి అండి. మా అన్న సీతాఫలం చెట్టు కాడికి అయితే వెళ్తున్నాడు. ఇక్కడ కూడా అక్కడక్కడ సీతాఫలం చెట్లు అయితే ఉన్నాయి. అదంతా బాగుంది. వరిమడి తక్కువగానే వేసాము. ఎక్కువ వర్షాల వల్ల పంట అయితే సరిగా రావడం లేదు. చూడండి ఇదంతా ఊటు. కాలు పెడతానే మా కళ్ళకి బుడదంతా అంటుకుంటుంది. గనాల మధ్యలో వస్తున్నాం చూడండి. మా అన్న సీతాఫలం చెట్టు కాటికైతే వచ్చాడు. బాయిలోకి వంగి మరి కాయలన్నీ కాసాయి. అవి కూడా కోస్తాడన్న చూడండి. అయ్యో అన్ని పండ్లు ఏడే ఉన్నారు అయినా కూడా చూడు అన్నీ తినేసినాయి. భలే కనపడతాయి, తినేసినాయి. అది ఆడ ఏలాడే కయ్యన్నా జారుతుంది భద్రం. అన్నీ భలే తినేసినాయి. ఇంకలేవు ఆ పక్క. ఏం కొరికింది కాయ అది? కొంచెం సగం కాయ తీసి భలే బాగుంటుంది టేస్ట్. ఇంకా ఉన్నాయా? పట్టుకుంటే ఫై పడిపోతుందా? మాగిపోయిందేనా? మా అన్న పేరుకి ఇచ్చిన కాయ అయితే నేనైతే తినేసాను. అన్న ఇంకా పెరుకుతూనే ఉన్నాడు.
పెరికేసి మళ్ళా ఎవరు వంగి పెరికేది అది పగిలిపోయింది బాగా తేరి తేరి తేరి. ఈ కాయల తర్వాత ఒక బావి అయితే చూపిస్తా. ఆ బావిలో జరిగిన ఒక సంఘటన అయితే నా అక్క అయితే చెప్తుంది, వినండి. ఇది రియల్గా జీవితంలో మర్చిపోలేని సంఘటన జరిగిందండి. చాలా భయం అవుతుంది. ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి ఈత ఆడుతూ ఉంటే మా కొడుకు, మా అన్న, మా వదిన, నేను మునిగిపోతూ ఉన్నాము. చూడండి, మా చెల్లెలు లాగింది అందరినీ కలిపి. ఇది డైలాగ్ కాదండి, రియల్గా జరిగింది. ఇది నిజంగానే జరిగింది. ఇది రియల్గానే జరిగిందండి. ఇది జేసీపీతో మా నాన్నగారు చాలా లోతుగా తొగిచ్చేశారు. పైకి అయితే అలా ఉంది. ఇవన్నీ ముళ్ళండి, ఇట్లా బట్టలకు తగులుకుంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. బట్టలు చూపించే చూడండి, బట్టలకి ఎలా తగులుకున్నాయో. ఇవి ముళ్ళు. డైలాగ్ ఇది. నెమిల్లో అంతా వస్తామండి. ఇప్పుడు కాదు, సాయంత్రం కానీ పొద్దున్నే కానీ వస్తాయి. ఈ పక్కన గుండ్ల మీదకి మొత్తం మన కంప్లైంట్ ఇచ్చినారు ఎండీ ఆఫీస్లో. నిమిళ్ళు మా పంట నాశనం చేస్తాను, ఏమన్నా చేయండి. విపరీతం అయిపోయినాయి. అయ్యో, చెప్పలేని నిమిళ్ళు ఒక 10-20 గుంపులు గుంపులు. నేను చెప్తూ నిమిళ్ళు అబ్బా. ఫారెస్ట్ వాళ్ళు ఏం చేస్తారో పట్టేస్తారా? నడుకునే దాంట్లో జాతీయ పక్షిగానే. అవునులే, ఆడ గుళ్ళు పెట్టి డిస్టర్బ్ చేయకూడదు. ఏమన్నా కంచి వేసుకోమని చెప్పినారు, ఫెన్సింగ్ వేసుకోమని చెప్పినారు. పంటకు ఫెన్సింగ్ వేసుకోండి, నిమిళ్ళు వరకు ఏమైనా దాంట్లో లేదు అని చెప్పినారు. అవునులే. ఇదంతా తిరిగేసి రిటర్న్ అయితే తిరుక్కున్నామండి. అన్న ముందే ఎలా ఉన్నాయో. ఇది తంగేడు చెట్టు అండి. ఈ చెట్లన్నీ కొట్టి మా తాతగారు, మా అమ్మ, మా నాన్నమ్మ గారు వీళ్ళంతా ఇది చిన్న చిన్నగా కట్ చేసి మడి అంతా వేస్తూ ఉన్నారు. ఎరువులాగా అయిపోతుంది. ఇప్పుడు కన్నం లేపిస్తున్నా, అందుకే తింటాను. యాక్షన్ అన్ని మాగుతాయి, నువ్వు పీకు. అన్ని పచ్చివే. పచ్చపూలండి ఇవి. ఇవి పూలు కట్టేది నేర్చుకునేదానికి ఈ పూలన్నీ కోసి నేర్చుకుంటా ఉన్నాము. చూడండి, మా అన్న ఎంత ఫాస్ట్ తొందరగా వెళ్తున్నాడు. కటింగ్ కటింగ్ కటింగ్. మధ్యలో వాళ్ళది మామిడి తోట అయితే ఉందండి, చూస్తున్నాము. అది దాటుకుంటే ఇంకో పెద్ద చెరువు వస్తుంది. చెరువు అయితే చూపిస్తాను. చూడండి, వర్షం వల్ల కంచె అయితే వేశారు. చేపలు అనేది బయటకు వచ్చేయకుండా ఆ కంచె లోపల ఇరుక్కుంటాయని. చూడండి, పెద్ద పెద్ద చేపలు బయటకు వచ్చేయకుండా వేసిండేది వల. పెద్దగా వర్షం వచ్చినా కొట్టుకొని పోకుండా చేపలకు ఇలా కట్టేసి కట్టులు పెట్టి మధ్యలో వల అయితే పెట్టారు. చూడండి, ఆకాశం ఎంత బాగా కనపడుతుందో చెరువులో. అవునా అన్న? ఎంత పామంట? అవునే, కనపడదలే కెమెరాకు. ఇట్లుండాలి, నడిచేదానికి ఇట్లుండాలి, బాగుంటుంది. ఉండాలంట. చూడండి, మా అమ్మాయికి కంపలు లేకుండా నీట్గా సాఫ్ట్గా ఉండాలంట దారి. ఈడే నష్టంలో మనకుండా ఆడ ఏడైనా ఇదంతా చెరువే. దీంట్లో బుడ్డలు బుడ్డలు చేపలు అవన్నీ బుడ్డలు బుడ్డలు వేసేటివన్నీ చేపలు. మా పాప జాడి చిక్కింది, చెట్లలో పడిపోతాము. ఇలా ఉంటే పోతా అన్నాడు. భలే ఎండ కదా.
ఎంత బాగుంది చూడది. చూడు ఇది కాములూరు వాళ్ళ పేట అని చెప్పు. కాములూరి మా ఇంటి పేరు. నా ఎరుపుకి పాము ఏమన్నా ఇల్లు కాళ్ళకి బతికిస్తాను చేసుకోండి. సాహసం చేయరా డింబక చేయలేములే. లేవులేనా 100% కుందేలు పడిపోతుంది. ఏడా ఇటు నుంచి ఎర్రంక నువ్వు ఉర్రేసి మేము వెళ్ళిపోతాం ఇంకా. ఊర్లు లేవులే అసలు వేసేదానికి. తినాలి ఎప్పుడన్నా అబద్ధ ఆదిలు వచ్చినాడు చూడ తిరుపతిలో జరిగేటప్పుడు అవును 10 నిమిషాలు పట్టుకోవచ్చు వస్తున్నాడు. అవునా 10 నిమిషాలు మనకి భలే ఇష్టం. ఇటు నుంచి ఎర్రంక కుందేలు చెప్పలేదు. మొత్తానికి దారి ఇదే కాబట్టి ఇదానే రావాలి. చూపించు పైన పైన చూపించు. దాడి ఎలక చెట్టు కట్టింది చూడు. ఎలక చెట్టు పడింది చూడు. ఏడన్నా అది దాడ దాడ ఎలక చెట్టు దాడ ఎలక చెట్టు అడవికి దారి కాబట్టి అన్న చూపిస్తుంది పైన గుండు పక్కన ఆడ ఆడ పైన తీసిన. ఇదైతే జముడు. చిన్నప్పుడు మేకలు బాగా తిన్నాడే జిల్లా. ఇది కొమ్మి చెట్టు లేదా కాయలన్నీ చూడు. అది షార్ట్ పెట్టేదానికి నా ఫోన్ కాదు నువ్వుది. ఇక్కడ చిన్న చేపలు ఇప్పుడు ఎన్ని కాళ్ళ చూడు కాసుకో. నువ్వు చిన్న పిల్లలు భలే ఉన్నాయి. కనపడుతున్నాయా చిన్న పిల్లలు. బాగా తడుస్తుందంట చూడండి బండ. కొండంతా తిరిగి 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 పొలాలన్నీ తిరిగి చింతమాని కిందకైతే వచ్చి కూర్చున్నాము. చూడండి అలసిపోయినాము ఇదంతా తిరిగి. కొంతసేపు సేద తీరుతామండి నీడపాటున. మా అన్నగారు ఆవులండి ఇవన్నీ. ఎప్పుడు చింత చెట్టు కిందనే ఉంటాయి. అవి కూడా చల్లగా బాగా ఎండలో గడ్డి తింటాయి. చల్లగా మాని కిందకైతే వచ్చి రిలాక్స్ అవుతాయి ఆవులు. చూడండి అది నన్ను చూసి ముందరకు వస్తుంది చిన్న దూడ. తల్లి ప్రేమ అంటే ఇదేనేమో చూడండి. పాపం బిడ్డ పనుకున్న అమ్మ దాన్ని బాగా గొక్కుంటా ఉంది, కీరుతా ఉంది. ఆవులకు గడ్డి మామిది చూడండి. పుట్టగొడుగులు అయితే చాలా వస్తూ ఉన్నాయి, చాలా తక్కువ అయిపోయినాయి. చూడండి ఇప్పుడు ఒకటే వచ్చింది. చింతమాన్ లోపల నుంచి బయటకు వచ్చింది. ఇంకైతే మేము ఇంతేనండి వీడియో. ఇంకైతే బయలుదేరేస్తున్నాము. చాలా లేట్ అయిపోతుంది. ఇంటికైతే బయలుదేరేసాము. బహుదా నది ఇదంతా. వాటర్ ఇక్కడైతే సరిగ్గా పడింది వర్షం. బహుదా నది బ్రిడ్జ్ ఇదంతా. బాయ్ అండి.